ఇలా కేసీఆర్ను జాతిపిత అన్నందుకు కడుపులో ఉన్న విషమంతా గక్కుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. 4 కోట్ల ప్రజల ఆకాంక్షల్ని నిజం చేసింది కేసీఆర్. ప్రపంచంలో దేశంలో ఎక్కడ లేకుని రైతు బంధు పథకం తెచ్చి 60 కోట్ల మంది రైతుల జీవితాల్లో వెలుతురు నింపింది కేసీఆర్. 40 లక్షల మంది అవ్వా తాతలకు నెలకు 2000 పెన్షన్ ఇచ్చింది కేసీఆర్. 24 గంటల కరెంట్ ఇచ్చింది కేసీఆర్. రైతు బీమా పథకం దేశంలో ఎక్కడ లేని పథకం తెచ్చింది కేసీఆర్. 1000 గురుకులాలు పెట్టి 6 లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యనిచ్చింది కేసీఆర్. ఇట్లా ఎన్నో మంచి కార్యక్రమాలు కేసీఆర్ గారు చేశారు. ఆయనను ఇలా తెలంగాణ సమాజం, తెలంగాణ సాధించిన వ్యక్తిగా, తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని నిజం చేసిన వ్యక్తిగా జాతిపితగా పిలుచుకుంటారు. దానికి నీకేం కడుపు నొప్పి? ఎందుకంత నోరు బారేసుకుంటున్నారు? ఇప్పుడు మేము కూడా రేవంత్ రెడ్డి గారికి అంతకంటే గట్టిగా, అంతకంటే పరుష పదజాలంతో, బూతులతో సమాధానం చెప్పగలం. మేము చెప్పలేక కాదు కదా. కాకపోతే మేము ఒక బాధ్యతాయుతమైన శాసనసభ్యుడిగా ఉన్నాం. అంతకంటే బాధ్యత గల పౌరుడిగా మాకు కొంత సంస్కారం అడ్డం వస్తూ ఉంది. చరిత్రలో ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చిపోయారు. ప్రతి ముఖ్యమంత్రికి చరిత్రలో ఒక భాగం ఉంటుంది, ఒక చరిత్ర ఉంటుంది. రేవంత్ రెడ్డి గారికి మాత్రం ఏమి ఉంటుంది? లాస్ట్కు ఈయన బూతుల ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతాడు. అంతకుమించి నీకైతే ఏం మిగలే. 2.5 సంవత్సరాలు సగం పీరియడ్ అయిపోయింది నీది. 2.5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి పాలనను ఒక్కసారి గమనిస్తే బూతుల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్ప ఆయన చేసింది అయితే ఏమీ లేదు. ఈ రాష్ట్రంలో వచ్చిన మార్పు అంతకంటే లేదు. పాలన చేతగాక నిరాశ నిస్పృహల్లో కూలిపోయినటువంటి వ్యక్తి ఇవాళ అదుపు తప్పి ఆలోచనారహితంగా వ్యవహరిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి తన 2.5 ఏళ్ల పాలన తనకే సంతృప్తి లేక తన చేతగానితనాన్ని, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ బూతు భాషని ఆయన ఎంచుకున్నారు. నీతి లేకుండా జాతి జాతి అని మాట్లాడుతున్నారు. మేము మాట్లాడలేమా? మాకు మాట్లాడరాకనా? నువ్వు రెచ్చగొడుతున్నావు. మేము రెచ్చిపోవచ్చు, పెద్ద విషయం కాదు. కానీ మాకు ఒక సభ్యత, ఒక సంస్కారం, కొంత విలువలతో కూడినటువంటి రాజకీయాలు మేము చేయాలనుకుంటా ఉన్నాం. ముఖ్యంగా నేను ఈ సందర్భంగా తెలంగాణ మేధావులు మీరు స్పందించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఓ మాట అంటారు, మేధావుల మౌనం దేశానికి ప్రమాదం అని అంటూ ఉంటారు. ఇవాళ మన రాష్ట్రంలో కూడా ఈ రేవంత్ రెడ్డి యొక్క అరాచకాలు, రేవంత్ రెడ్డి యొక్క వికృత భాష, ఇది మన తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతింటుంది. తెలంగాణ ప్రతిష్ట దెబ్బతినే విధంగా ఈయన వ్యవహార శైలి ఉంది. దయచేసి తెలంగాణ మేధావులు ఇవాళ ఆలోచించాల్సిన సమయం ఉంది. స్పందించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఇప్పుడు తెలంగాణ కోసం మనందరం ఎంతో కలిసి కొట్లాడినాం, పోరాడినాం. మరి ఇవాళ తెలంగాణ ఉద్యమ చరిత్రను చిన్నబుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ఔన్నత్యాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ముఖ్యమంత్రి పదవికి ఉండే, కుర్చీకుండే గౌరవాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. సో దీనన్నింటినీ కూడా మీరు ఇలా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ తెలంగాణ ఉద్యమ చరిత్రను చిన్నబుచ్చడం అంటే ఇది తెలంగాణ ఆత్మగౌరవం మీద చేస్తున్న దాడిగానే మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయన ఉద్యమంలో లేడు. ఆయన ఏనాడు జై తెలంగాణ అనలేదు. అందువల్ల ఉద్యమాన్ని చిన్నబుచ్చే ప్రయత్నం, ఉద్యమ చరిత్రను మలినం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు రేవంత్ రెడ్డి గారు. ఇలా కొడంగల్ ప్రజల్ని కూడా కోరుతా ఉన్నా, మీ ఎమ్మెల్యే ఎట్ట తయారైందో చూడండి ఒకసారి. మీరు గెలిపించిన కొడంగల్ ఎమ్మెల్యే ఇవాళ ఏ రకంగా అదుపు తప్పి మాట్లాడుతున్నాడో ఒకసారి కొడంగల్ ప్రజలు కూడా ఆలోచించాలి. తెలంగాణ ప్రజలు కూడా ఇవాళ మీరందరూ ఓటు వేసి ఆయనకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తే ఆయన ఎట్లా మాట్లాడుతున్నాడో, ఆయన ప్రవర్తన ఎట్లా ఉన్నదో ఇవాళ తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ముఖ్యంగా తెలంగాణలోని మేధావులు, బుద్ధిజీవులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, చదువుకున్న వాళ్ళందరూ కూడా ఇవాళ పాలన గాలి కొదిరి బూతులతో
కాలం వెళ్ళబెచ్చుతున్న రేవంత్ రెడ్డి పనితీరును ఒకసారి గమనించండి అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రోజైనా అది అఫీషియల్ మీటింగా, అది పొలిటికల్ మీటింగా, అది ప్రెస్ కాన్ఫరెన్సా, ఏ రోజన్నా రైతు సమస్యల గురించి మాట్లాడతాడా? వారి బతుకులు బాగు చేసేందుకు ఒక్క పథకం అన్న తెచ్చిండా? గురుకులాల్లో పాము కాట్లతోని, కరెంటు షాకులతోని, కల్తీ ఆహారంతోని పిల్లల ప్రాణాలు పోతుంటే ఏ రోజైనా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారా? విద్యా కమిషన్ ఇచ్చిన రిపోర్టు అమలు గురించి ఏనాడన్నా రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసిండా? 20 లక్షల మంది పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఊసే ఎత్తాడు రేవంత్ రెడ్డి గారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉంటే, జాబ్ క్యాలెండర్ గురించి ప్రశ్నిస్తూ ఉంటే ఒక్క మాట మాట్లాడాడు రేవంత్ రెడ్డి గారు. అవ్వాతాతల పింఛన్ల గురించి మాట్లాడాడు. అక్కాచెల్లెళ్ళకి ఇచ్చిన హామీల అమలు గురించి మాట్లాడాడు. రిటైర్మెంట్ బెనిఫిట్లు అందక ఇవాళ ఆసుపత్రుల్లో అనాథల్లాగా ఇబ్బంది పడుతున్న రిటైర్డ్ ఉద్యోగుల బాధల గురించి మాట్లాడాడు. ఉద్యోగుల డిఆర్సీల గురించి, పిఆర్సీ గురించి, డిఏల గురించి, వాళ్ళ ఏరియాస్ గురించి ఒక్కరోజు మాట్లాడాడు ముఖ్యమంత్రి. ఇవేమి మాట్లాడాడు కానీ కేసీఆర్ను మాత్రం ఒకటేగా ఆయనను గుర్తు చేసుకోవడము, కేసీఆర్ పోరాటాన్ని, కేసీఆర్ త్యాగాన్ని, కేసీఆర్ కృషిని తక్కువ చేసి చూపించే ప్రయత్నం, బూతులు మాట్లాడే ప్రయత్నం. ఇలాంటి ముఖ్యమంత్రి మనకు ఈ తెలంగాణ రాష్ట్రానికి కావడం నిజంగా ఇది తెలంగాణ దౌర్భాగ్యం. నీ భాష వల్ల తెలంగాణ ప్రజలు తలదించుకునే పరిస్థితి తెస్తా ఉన్నావు నువ్వు. 2 ఏళ్లుగా చేసిందేమీ లేక, చెప్పుకునేదేది లేక, ప్రతిపక్షాల మీద, ప్రశ్నించే గొంతుల మీద కక్ష సాధింపు చర్యలకు దిగుతా ఉన్నావు రేవంత్ రెడ్డి. నువ్వు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఒక్కరోజన్న తన పాలనలో 2.5 ఏళ్లలో ప్రజలకు జరిగిన మేలేందో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకున్నావా? నువ్వు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకో. కేసీఆర్ గారి పేరు పలకకుండా రేవంత్ రెడ్డి మాట్లాడలేకపోతుండు. ఇది రాజకీయంగా దివాలా కోరుతనం, అన్ని అబద్ధాలే. ఇప్పుడు ఉదాహరణకు నిన్న నల్లగొండ మిర్యాలగూడలో మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు 1 కిలోమీటర్ కూడా తవ్వలేదు అన్నాడు. తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు అని మాట్లాడి నిన్న. అసలు ముఖ్యమంత్రివా నువ్వేమన్నా ఏమంటారు స్ట్రీట్లో ఉండే గల్లీ నాయకునిలాగా మాట్లాడతావు? ఇంత పచ్చి అబద్ధాలు. గల్లీ నాయకులు కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు ఈ రోజుల్లో, విలువలతో మాట్లాడుతున్నారు, బాధ్యతతో మాట్లాడుతున్నారు. అసలు నీకు పదమే దొరకలేదు, నాకు నీకేం పేరు పెట్టాలను. ఇప్పుడు 2014 నుంచి 2023 వరకు అందులో 2 ఏళ్ళు కరోనా వల్ల పనులు ఆగిపోయినాయి. 7 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ, మా ప్రభుత్వం 11.5 కిలోమీటర్లు ఎస్ఎల్బీసీ టనల్ తవ్వింది. 11.5 కిలోమీటర్ల పనులు మేము చేశాం. నువ్వు 2.5 ఏళ్ళైంది నువ్వు వచ్చి, నీ 2.5 ఏళ్ళల్లో 100 మీటర్లు తవ్వినావు నీ ముఖానికి నువ్వు మాట్లాడుతావు. మేము 7 ఏళ్లలో 11.5 కిలోమీటర్లు తవ్వినాం, మీరు మూలకు పడేసిపోయినరు. బీఆర్ఎస్ వచ్చిన నాడు ఎస్ఎల్బీసీ మొత్తం కూడా తుప్పు పట్టిపోయి మూలకు పడేసి 2 ఏళ్లుగా పనులు బందుబాటి గబ్బిలాలు నిలయమైపోయినటువంటి దాన్ని మళ్ళీ ఓపెన్ చేసి మేము 11.5 కిలోమీటర్లు పూర్తి చేస్తే నువ్వు 2.5 సంవత్సరాలు అయింది. నీ 2.5 సంవత్సరాల్లో నువ్వు 100 మీటర్లు తవ్వినావా అంటున్నా. 100 మీటర్స్, 100 మీటర్లు తవ్వలే కానీ మీ అవినీతికి, మీ ఆగమాగం చర్యలకు ఎస్ఎల్బీసీ టనల్ కుప్పగూలిపోయి 8 మంది ప్రాణాలు బలిగొన్నావు. కనీసం శవాలను బయటకు తేలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం నీది. నువ్వు నిన్న ఎస్ఎల్బీసీ బీఆర్ఎస్ పక్కకు పెట్టిందని మాట్లాడుతూ, పక్కకు పెట్టింది ఎవరు? మా హయాంలో ఎస్ఎల్బీసీలో అంతర్భాగమైనటువంటి పెండ్లిపాక రిజర్వాయర్ను, దిండి రిజర్వాయర్ను, ఎస్ఎల్బీసీ టనల్ను 4,000 కోట్ల రూపాయలతో మేము పనులు చేసినాం. 4,000 కోట్ల పనులు మేము చేసినాం. నువ్వు వచ్చి 100 మీటర్లు తవ్వలే 2.5 ఏళ్లల్లా.
కుప్పగూలవిసినావు, ఎస్ఎల్బీసీని ఖతం చేసినావు నువ్వు. ఇంకా ఏ ముఖం పెట్టుకొని ఎస్ఎల్బీసీ గురించి బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తున్నావు నువ్వు? తప్పు చేసింది నువ్వు, ఎస్ఎల్బీసీని కుప్పగూల్చింది నువ్వు, శవాలు బయటకు తేలేని దద్దమ్మవు నువ్వు. మేము 11.5 కిలోమీటర్లు తవ్వి పెండ్లిపాక కట్టి దిండి కట్టి 4,000 కోట్లతోని నల్గొండ జిల్లాకు నీళ్ళిచ్చే ప్రయత్నం మేం చేస్తే నువ్వు ఉల్టా మా మీద మాట్లాడతావు. చోరు ఉల్టా కోత్వాల్కు డాంటే అన్నట్టున్నది నీ కథ. అసలు భూమి కోసం భుక్తి కోసం పోరాడిన నల్గొండ జిల్లాకు 60 ఏళ్ళ మీ కాంగ్రెస్ పాలనలో మంచినీళ్ళే కదా మీరు. ఆనాడు నల్గొండ పోరాట యోధులు ప్రధానమంత్రి టేబుల్ మీద ఆ పిల్లల్ని పట్టుకుపోయి కాళ్ళు చేతులు వంకరపోయిన పిల్లల్ని పట్టుకుపోయి మరి ఆ రోజు ప్రశ్నిస్తే కూడా మీకు కనికరం లేని కాంగ్రెస్ మీది. మంచినీళ్ళని కాంగ్రెస్ కదా. నల్లగొండ జిల్లాకు ఇంటింటికి స్వచ్ఛమైన కృష్ణా జలాలు అందించి నల్లగొండను ఫ్లోరైడ్ రహిత గొండగా మార్చింది కేసీఆర్, బీఆర్ఎస్ కాదా? 60 ఏళ్లలో మీ ముఖానికి మంచినీళ్ళు ఇచ్చింది ఆ నల్లగొండకు. మంచినీళ్ళు ఇచ్చి నల్లగొండలో ఫ్లోరైడ్ను పారదోలింది బీఆర్ఎస్. మేం చెప్పలే, పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అరే నాగార్జున సాగర్ కాలువ అలైన్మెంట్ మార్చి నల్లగొండకు మీరు అన్యాయం చేసింది మీరు కదా, మీ కాంగ్రెస్ కదా అన్నాడు. ప్రాజెక్టు సైటును మార్చింది మీరు కదా. అరే మేము అదే నల్లగొండకు ఆనాడు కాలువల ఆధునీకరణ, లిఫ్ట్ల మరమ్మతు చేసి 1,00,000 ఎకరాలను స్థిరీకరణ చేసినాం బీఆర్ఎస్ హయాంలో. మీరు చేసిందేమున్నది? నల్లగొండకు 3 మెడికల్ కాలేజీలు ఇచ్చిండ్రు కేసీఆర్. నల్లగొండ పట్టణంలో 1,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిండ్రు కేసీఆర్. వాస్తవాలు ఇట్లుంటే అబద్ధాలు వరద పారిస్తాడు రేవంత్ రెడ్డి. మొక్కాలని నోటికి 2 ఏళ్లలో ఒక్క ప్రాజెక్టు కట్టింది లేదు కాంగ్రెస్, ఒక్క మంచి పని చేసింది లేదు. ఉద్యమం గురించో అమరుల గురించి మాట్లాడతాడు. అసలు ఆ ఉద్యమం గురించి రేవంత్ రెడ్డి ఎంత తక్కువ మాట్లాడితే మంచిది. నువ్వు మాట్లాడితే అమరుల ఆత్మ ఘోషిస్తుంది. ఇలా దావోస్ వేయించిండు, సొమ్మేమో ప్రజలది, తెలంగాణ ప్రజలది. మరి దావోస్ వేయించినాక కనీసం ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడి తెచ్చినా, ఇన్ని ఉద్యోగాలు వస్తేనో ప్రెస్ మీట్ పెట్టిండా? ఏం చేయలే కదా. ఆడ వచ్చిందేం లేదు, ఉక్కుంటా పోయిండు, ఉక్కుంటూ వచ్చిండు. వచ్చిందేమి లేదు కనుక నోరు మూసుకున్నాడు. అంటే ఈ వైఫల్యాలన్నీ కప్పిపుచ్చుకోవడానికి మళ్ళా తిట్లదండకాన్ని అందుకున్నాడు. మొన్న కూడా మీరు చూసిండ్రు, వచ్చుడే మొన్న మీటింగ్ పోయిండు. పాపం పెద్ద ఆయన వారు తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా క్రియాశీలకంగా ఉన్నారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు, వీ హ్యావ్ ఎ గ్రేట్ రెస్పెక్ట్. సుదర్శన్ రెడ్డి గారికి అవార్డు, వారు అవార్డు తీసుకున్న పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు స్పీచ్ ఇచ్చింది, హేట్ స్పీచ్. రాజకీయాల్లో ఇది మంచిది కాదు అని హేట్ స్పీచ్ మీద ఆయన హితబోధ చేసిండు రేవంత్ రెడ్డికి. పక్కన కూర్చోబెట్టి హితబోధ చేసిండు. కానీ అదే వేదిక మీద రేవంత్ రెడ్డి గారు తన అసలు స్వభావాన్ని తన మాటలతో బయటపెట్టుకున్నాడు. హేట్ స్పీచ్ ఉపన్యాసం కూడా ముగియకుండానే, సుదర్శన్ రెడ్డి గారు మాటలు ముగియకుండానే రేవంత్ రెడ్డి తన హేట్ స్పీచ్కు మళ్ళీ లైవ్ డెమో ఇచ్చేసిండు అక్కడనే. అంటే మనిషి మారడు, ఇది కుక్కతోక వంకర, ఇది కుక్కతోక వంకర. అరే ఆయన పెద్ద మనిషి హేట్ స్పీచ్ వద్దని అవార్డు గ్రహీత, నువ్వు అవార్డు ఇచ్చిన పెద్ద మనిషే నీకు బుద్ధి చెప్తుంటే కనీసం ఆ డయాస్ మీద సంస్కారంతో మాట్లాడాల్సిన విజ్ఞత లేకపోయా నీకు. గాడ కూడా మళ్ళీ సంస్కారం కోల్పోతుంది. ఏమనుకుంటాడు ఆ పెద్ద మనిషి అని సోయి కూడా లేపాయా నీకు. హార్వర్డ్ పోయినా ఈయన, అంతరిక్షం పోయినా ఈయన మాట తీరు మారదిగా. ఈయన వికృత చర్యలు చేష్టలు మారాయి. ఇప్పుడు విషయం సింపుల్ బైసాబ్, ఇవాళ రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమైపోయింది. స్కాములు బయట పెడితే డైవర్షన్, మీరు పెట్టిన స్కీములేవి అని నిలదీస్తే డైవర్షన్, ఎన్నికల హామీలు ఎందుకు అమలు కావడం లేదు అని ప్రశ్నిస్తే డైవర్షన్. ప్రతిసారి డైవర్షన్ రాజకీయాలు చేస్తూ ప్రజల దృష్టి మళ్లిస్తానని అనుకుంటుండు రేవంత్ రెడ్డి. కానీ అది ప్రతిసారి జరగదు. ప్రజలు మనకంటే తెలివైన వాళ్ళు. ఒకసారి డైవర్షన్ చేస్తావేమో, 2 సార్లు చేస్తావేమో, కానీ నువ్వు ప్రతిసారి డైవర్షన్ రాజకీయాలు చేస్తా అంటే ప్రజలు నిన్నే ముఖ్యమంత్రి పదవి నుంచి డైవర్షన్ చేస్తారు బిడ్డ, జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇలా బూతులతో పాలన సాగదని, డైవర్షన్లతోని తన వైఫల్యాలు కప్పిపుచ్చుకోలేనని
రేవంత్ రెడ్డి గారు ఎంత తొందరగా గ్రహిస్తే అంత మంచిది. ఇప్పుడు బైసాబ్ మేము గత కొద్ది రోజులుగా ఈయన స్కామ్లు బయట పెడతా ఉన్నాం. రేవంత్ రెడ్డి స్కామ్లు జాబ్ క్యాలెండర్ లేదు కానీ స్కామ్ క్యాలెండర్ మాత్రం ఇచ్చిండు రేవంత్ రెడ్డి. ఎవ్రీ మంత్ ఏమేమి స్కాములు చేసిండ్రో ఇలా స్పష్టంగా మీకు కనబడుతుంటుంది. ఏం చెప్పిండు, నెల నెల ఉద్యోగాలు నింపుతా, జాబ్ క్యాలెండర్ తెస్తా అని నిరుద్యోగుల ఓట్లు వేసుకున్నాడు. జాబ్ క్యాలెండర్ విడుదల కాలే కానీ స్కామ్ క్యాలెండర్ మాత్రం వచ్చింది. జనవరిలో సివిల్ సప్లై స్కామ్, ఫిబ్రవరిలో ఎన్టీపీసీ ఫ్లై యాష్ స్కామ్, మార్చిలో శాండ్ స్కామ్, ఏప్రిల్లో ఆర్టీసీ కాంట్రాక్ట్ల స్కామ్, మేలో బావమర్దికి ఇచ్చిన అమృత్ టెండర్ల స్కామ్, జూన్లో ఫోర్త్ సిటీ స్కామ్, జూలైలో లగచర్ల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్ స్కామ్, ఆగస్టులో పీజీ మెడికల్ సీట్ల స్కామ్, మరి సెప్టెంబర్లో 5 లక్షల కోట్ల హిల్ టీపీ ఇండస్ట్రియల్ భూముల స్కామ్, అక్టోబర్లో పవర్ స్కామ్, నవంబర్లో సింగరేణి స్కామ్, డిసెంబర్లో నిన్న మా కేటీఆర్ గారు బయట పెట్టిండు సీఎం ఆయన పార్ట్నర్ కేఎల్ఎస్ఆర్ స్కామ్ 6,000 కోట్ల రూపాయల స్కామ్ నిన్న బయట పెట్టిండు. నెలకొక్క స్కామ్ బై మీది. ఇది మీ స్కామ్ క్యాలెండర్. 6 గ్యారంటీలను సంతకాలు పెట్టిండ్రు. గ్యారంటీలు రాలేదు కానీ స్కాములు మాత్రం వచ్చినాయి ఈ రాష్ట్రంలో. గ్యారంటీలకు దిక్కు లేదు, స్కాములకు మాత్రం ఫుల్లు. గ్యారంటీలు నిల్లు, స్కాములు ఫుల్లు. ఇది మీ పాలన. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే అబద్ధాలు. ఇవాళ కూడా కర్మారు పోయిండు. ఏం మాట్లాడినావు కర్మార్లా? బీఆర్ఎస్ ఇంటికో ఉద్యోగం ఇవ్వలేదట. మేము చెప్పిన మా ఇంటికో ఉద్యోగం ఇస్తామని కన్నా మా ఎలక్షన్ మేనిఫెస్టోలో ఉందా? మా హామీ ఉందా? ఎందుకు ఈ అబద్ధాలు మాట్లాడుతావు? ఎంతకాలం ఈ చిల్లర డైలాగులు కొడతావు? ఇవాళ దిగిపోండి అని మేము అంటున్నామట. కేసీఆర్ గారు ఏమన్నారు మొన్న పబ్లిక్ మీటింగ్లో చెప్పిండు, 5 ఏళ్ళు చల్లగుంటేనే మళ్ళీ కాంగ్రెస్ ఇత్తనం మలోదరా నాయన, నువ్వే ఉండాలి 5 ఏళ్ళు అన్నాడు. బీఆర్ఎస్ నేను దిగిపోమన్నదా? నీ 6 గ్యారంటీలు అమలు చేయమంటుంది బీఆర్ఎస్. నీ 420 హామీలు అమలు చేయమంటుంది బీఆర్ఎస్. నువ్వు మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నావు, ఎప్పుడు ఇస్తావు అని అడుగుతున్నది బీఆర్ఎస్. ఇవాళ ఇది ఇంకా మాట్లాడుతుండి. ఇవాళ లేలే మేము ఫ్రీ కరెంట్ మేమే ఇచ్చినామట. కాంగ్రెస్ పేటెంట్ అట. ఏమైందో తెలియదా మీ ఫ్రీ కరెంటు? ఉచిత కరెంటును ఉత్త కరెంటు చేసిందే కాంగ్రెస్. పొద్దున్న దాకా 2 గంటలు, పొద్దుకి 3 గంటలు, 5 గంటల కరెంటే ఉండే. అది ఉచిత కరెంటు కాదు ఉత్త కరెంట్ అయిందని రైతులు లబోదిబోమన్నారు. ఇలా 24 గంటల కరెంటుకు పేటెంట్ కేసీఆర్. బీఆర్ఎస్ పార్టీ పోదంపా, ఏ ఊర్లోకి పోదాము? మళ్ళీ నువ్వు వచ్చినావు 24 గంటలు పోయి ఇప్పుడు 12-13 గంటలు కూడా వస్తలేదు. మెల్లగా కోతలు పెడుతున్నావు. ఇప్పుడు మొదటి ఏడాది 18 ఇచ్చినావు, రెండవ ఏడాది 16 ఇచ్చినావు, ఇప్పుడు 3వ ఏడాది అడుగు పెట్టినావు 12 గంటలకు తగ్గింది. ఇప్పుడు ఏ ఊర్లో పోయినా చెప్తారు రైతులకు ఎన్ని గంటల కరెంట్ వస్తుందంటే సాయంత్రం 4-4:30 పోతుంది, పొద్దుగాల 4-4:30 వస్తుంది. 12 గంటలకు వచ్చింది. ఉచిత కరెంటు ఉత్త కరెంటు చేసినావు నువ్వు. ఇవాళ ఆనాడు ఉత్త కరెంటు చేసింది కాంగ్రెసే, ఇవాళ ఉచిత కరెంటు కోతలు పెట్టింది రేవంత్ రెడ్డి కాంగ్రెసే. 24 గంటల కరెంట్ ఇచ్చి నా మోటార్లు కాలకుండా కరెంట్ ఇచ్చింది కేసీఆర్. కానీ ఇలా ఆయన మాట్లాడుతుండు మేమే కరెంట్ ఇచ్చినామట. నవ్వుతారు. నీ మాటలు విన్న రైతులు ఏమనుకుంటారు నిన్ను? ఇలా ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడినావు. ఆరోగ్యశ్రీ బకాయిలు ఆగబెట్టిందే నువ్వు కదా. మేము 2 లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీని 5 లక్షలకు పెంచినాం. ఆసుపత్రులు పెంచినాం, మేము ట్రీట్మెంట్లు పెంచినాం మేము. కానీ ఇవాళ నువ్వు వచ్చినాక వైద్యం అందుతలేరు, పేదలు గోసపడుతున్నారు. ఆసుపత్రులు మేము వైద్యం అందించము, బాయ్కాట్ చేస్తాం ఆరోగ్యశ్రీని అని చెప్పి నీకు నోటీసులు ఇస్తున్నా కూడా నీకు చీమ కుట్టినటువంటి పరిస్థితి లేదు. అయినా ఇలా రుణమాఫీ గురించి మాట్లాడిన రేవంత్ రెడ్డి దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి, అదే వెమలవాడ రాజన్న మీద ఒట్టు పెట్టినావు కదా. కాళేశ్వరంలో శివుని మీద ఒట్టు పెట్టి మాట తప్పిన రేవంత్ రెడ్డి ఇంకా సిగ్గు లేకుండా రుణమాఫీ చేసినామని మాట్లాడుతున్నాడు. పోదామా? ఏ ఊరికి పోదాం? కర్నాటక జిల్లాలో అదే చొప్పదండిలా గుండి పోదామా? గోపాలరావుపేటకు పోదామా? ఏ ఊరికి పోదామో చెప్పు రేవంత్ రెడ్డి. ఏ ఊర్లోనన్నా ఈరోజు పూర్తిగా రుణమాఫీ అయిందా? నీ కొడంగల్ పోదామా చెప్పు. నిస్సిగ్గుగా రైతు రుణమాఫీ చేసిన అని ఇలా చొప్పదండిలో మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు రుణమాఫీ ఎగ్గొట్టినవు, 2 సార్లు రైతు భరోసా ఎగ్గొట్టినవు, పోయిన యాసంగిలో బోనస్ ఎగ్గొట్టినవు. ఈ యాసంగిలో కూడా ఈ వానకాలంలో కూడా ఇప్పటిదాకా బోనస్ పైసలు ఇంకా వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి ఆయన కుర్చీని కాపాడుకోవడం కోసం
బీజేపీతో చీకటి ఒప్పందం పెట్టుకున్నాడు. ఇవాళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఇవాళ బీజేపీతోని చీకటి ఒప్పందం, బడే బై చోటే బైల బంధం అయిపోయింది. అందుకే రేవంత్ రెడ్డి ఆయన మహబూబ్ నగర్ పార్లమెంటును ఆయన ఎక్కడైతే ఎమ్మెల్యే ఉన్నాడో ముఖ్యమంత్రి గారే ఆ ఎంపీ సీటును ఇవాళ డీకే అరుణ గారిని గెలిపించి అప్పచెప్పిండు. నీ సీట్ ఓడుతుందా ఎక్కడన్నా? ముఖ్యమంత్రి ఎమ్మెల్యేగా ఉన్న ఎంపీ సీట్ ఓడుతుందా? నువ్వే బీజేపీకి బహుమానంగా ఇచ్చినావు. ఎందుకంటే ప్రధానమంత్రి గారు వచ్చి ఆర్ఆర్ ట్యాక్స్ అన్నాడు. ఎక్కడ ప్రధానమంత్రి నా మీద పడతాడో అని మహబూబ్ నగర్ ఎంపీ సీటును బీజేపీకి బహుమానంగా నువ్వు ఇచ్చినావు కదా రేవంత్ రెడ్డి. నీ కొడంగల్లోనే మెజార్టీ తగ్గింది కదా, నువ్వు ముఖ్యమంత్రిగా వచ్చిన మెజార్టీ ఎంపీ ఎన్నికల్లో ఎందుకు ఇవ్వలేదు? నువ్వు నీ మెజార్టీ ఎందుకు తగ్గింది? ఇవాళ మేము బీజేపీని కూడా అడగదలుచుకున్నాం. మీరేమో ప్రధానమంత్రి వచ్చి ఆర్ఆర్ ట్యాక్స్ అంటాడు, నిన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు వచ్చి ఆర్ఆర్ ట్యాక్స్ అంటాడు. అనుడేగానే ఏమైనా శేషుడు ఉందా లేదా? స్కాముల మీద స్కాములు, మొత్తం స్కాములు బీఆర్ఎస్ పార్టీ బయట పెడుతుంటే ఎందుకు ఇవాళ కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదు? పొద్దుందాకా తిట్టుకుంటున్నారు, పొద్దుకి అలై బలై చేసుకుంటున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి మరియు బీజేపీ మధ్య చీకటి ఒప్పందం రాష్ట్ర ప్రజలకు అర్థం కాలేదా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి మీద ఈడీ రైడ్ అవుతుంది, ఇవాళ వరకు ఏడాదైనా బయటకు రాదు. ఎందుకు గాయబైపోయింది ఒకటేసారి? ఈడీ రైడ్లో ఏం దొరికినాయో ఈడీ ఇంతవరకు కేసు ఎందుకు నమోదు చేయదు, విషయాలు ఎందుకు బయట పెట్టరు? ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇంటి మీద ఐటీ రైడ్ అవుతుంది, ఏం విషయాలు బయటకు రావు, అంతా గప్చు. ఆర్ఆర్ ట్యాక్స్ సెంటర్ ఏమి బయటకు రాదు. ఇవన్నీ కాంగ్రెస్ మరియు బీజేపీల మధ్య చీకటి ఒప్పందాలు బయట పెడతా ఉన్నారు. చాలా స్పష్టంగా ఇలా ప్రజలకు అర్థమైంది. అదానికి రెడ్ కార్పెట్ వేసింది ఎవరు? కేసీఆర్ గారున్న 9.5 ఏళ్లలో అదాని వచ్చిండు, అడుగు పెట్టిండా? అదాని ఎవరో ఈ దేశ ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదా? ఇవాళ కూడా అదాని పైప్ పంపుడ్ ఇరిగేషన్ ప్రాజెక్టులకి ప్రపోజల్స్ ఇస్తే అవి ఇరిగేషన్ మరియు విద్యుత్ శాఖలో ఇప్పుడు యాక్టివ్ కన్సిడరేషన్లో ఉన్నాయి. అదానికి రెడ్ కార్పెట్ వేసింది నువ్వు. బీజేపీతో ఇలా నువ్వు కదా అంటగాగుతున్నది. నువ్వే చెప్పినావు కదా మేము కేంద్రంతో మంచుకుంటామన్నావు కదా అని. ఇప్పుడు ఆయన రాహుల్ గాంధీని తిడుతుండా, బీఆర్ఎస్ని తిడుతుండా కూడా నాకు అర్థం కాదు. ఎందుకంటే 8 ఎంపీలలో ఒక్కటి రాలేదు, సన్నాసులు వీళ్ళు శాతగాని వాళ్ళు. మరి రాహుల్ గాంధీ ఒక్క ఎమ్మెల్యే గెలవలే. మొన్న బాంబేలో జరిగిన అదేమంటాం కార్పొరేషన్ ఎన్నికల్లో ఒకటే వచ్చింది కాంగ్రెస్కు. మరి రాహుల్ గాంధీని సన్యాసి అంటున్నావా నువ్వు? ఢిల్లీలో జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోయింది, గుజరాత్లో కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోయింది, హర్యానాలో పొట్టు అయిపోయింది, మహారాష్ట్రలో పొట్టు అయిపోయినరు. మరి రాహుల్ గాంధీని సన్నాసి అంటున్నావు ఏంది? 5-6 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవలే. మరి ఇప్పుడు రాహుల్ గాంధీ సన్యాస? నువ్వు ఎవరిని తిడుతున్నావు? నీ కోపం ఎవరి మీద నాకైతే అర్థమవుతలేదు. బీఆర్ఎస్ని తిడుతున్నావా, రాహుల్ గాంధీని తిడుతున్నావా? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమైపోయిందంటే అరెస్ట్ చేస్తలేరు హరీష్ రావును, కేసీఆర్ అని మాట్లాడుతున్నావు. నీకేమైపోయిందంటే దొంగ బుద్ధి నీది. దొంగ నోట్లతోని పట్టబగలు దొరికిపోయి అరెస్ట్ అయ్యి జైల్లో పడ్డావు నువ్వు. నీకంటిన బురద అందరికి అంటాలని కోరుకుంటున్నావు. నేను పట్టబగలు దొరికిపోయి అరెస్ట్ అయిపోయినా వీళ్ళని కూడా ఏదన్నా కేసులు ఇరికియాలి, ఎన్నన్నా అరెస్ట్ చేయాలి, నాకంటిన మలినం వీళ్ళకింత అంటియాలి అని తహతహలాడుతున్నావు నువ్వు. నీకు పాలన మీద లేదు. ఎంతసేపు పగ ప్రతీకారంతో నువ్వు ఈరోజు మాట్లాడుతూ ఉన్నావు. ఉద్యోగాల గురించి అదే పచ్చి అబద్ధం. నువ్వు 70,000 ఉద్యోగాలు ఇచ్చినావు. నువ్వు నోటిఫికేషన్ ఇచ్చినావు వాటికి? నువ్వు పరీక్ష పెట్టినావా వాటికి? రిజల్ట్ ఇచ్చినావా నువ్వు వాటికి? ఫిజికల్ టెస్ట్ చేసినావా నువ్వు వాటికి? వెనకటికి ఎవడో వంట వండి వడ్డించే సమయానికి వచ్చి గంట తిప్పి నేనే వండినా అన్నాడట. అట్లున్నది నువ్వు ఉద్యోగాలు ఇచ్చిన సంగతి. ఏమైనా నీ 2 లక్షల ఉద్యోగాలు? మొదటి ఏడాదే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని నువ్వు నీ రాహుల్ గాంధీ పోయి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ మెట్ల మీద కూర్చున్న ఇచ్చిన మాట ఏంది అని అడుగుతా ఉన్నా. కేసీఆర్ గారు నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష పెట్టి ఫలితాలు ఇచ్చిన వాటి కాయిదాలు పంచి నేను ఇచ్చిన అంటే నిరుద్యోగ యువకులు నమ్మడానికి సిద్ధంగా లేరు. నీ నిరుద్యోగ భృతేమైంది? అన్ని అబద్ధాలే మాట్లాడండి. కరీంనగర్లో రైతు భరోసా ఇచ్చిన అంటాడు, 2 సార్లు ఎగబెట్టినాను ఎందుకో చెప్పవైతివి. బోనస్ ఇచ్చిన అంటివి, పోయిన యాసంగి ఎగబెట్టినాను ఎందుకో చెప్పవైతివి.
ఎగబెట్టినావు కదా, 4,000 పింఛన్ ఇస్తా అని మోసం చేసినా అని ఎందుకో చెప్పకపోతివి. ఇప్పుడు కాళేశ్వరం మీద కూడా తప్పుడు కూతలు కూసిండు. పార్లమెంట్లో మొన్న ఎకనామిక్ సర్వే రిపోర్ట్ ఏం చెప్పింది? మిషన్ కాకతీయ వల్ల, కాళేశ్వరం వల్ల తెలంగాణ రైస్ బౌల్ అయింది, అద్భుతమైన పంటలు పండినాయి అని చెప్పిండ్రు. ఇప్పుడు రా సిద్దిపేట పోదాంపా, కాలువలలో నీళ్లు వాడతలేవా? వేల లక్షల ఎకరాల్లో కాళేశ్వరం కింద పంటలు సాగైతలేవా? చూద్దాంపా. ఎప్పుడు వస్తావోరా? చూపిస్తుందా? అవి కాళేశ్వరం నీళ్ళు కాకపోతే ఏం నీళ్ళు అవి? లక్షల ఎకరాల్లో పండుతలేదా పంట అక్కడ? ఇలా అన్నీ అబద్ధాలు. ముఖ్యంగా ఈయనట బాగా చెమటోడ్చి రక్తం మొత్తం ఇక కష్టపడ్డాడట, ప్రాజెక్టులు కట్టిండట, దేశంలో అత్యధిక వరి పంట పండుతుంది అంటుండు. నువ్వు కొత్తగా చెప్పేది ఏం లేదు. 2021-22 సంవత్సరంలోనే భారతదేశంలో అత్యధిక వరి పంట పండిస్తున్న రాష్ట్రంగా కేసీఆర్ తెలంగాణను తీర్చిదిద్దిండు 2021-22లో. తన 5-6 ఏళ్ల కృషి, మిషన్ కాకతీయ కానీ, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం కానీ, కొత్త ప్రాజెక్టుల నిర్మాణంతో రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణను మార్చింది కేసీఆర్. 2021-22లోనే రికార్డ్ చేసినాం. ఇవాళ నువ్వు చెప్పుకుంటున్నావు, కేసీఆర్ చేసిన ఘనతను నువ్వు చెప్పుకుంటున్నావు. అసలు నువ్వు చేసిన రైతు బంధు కేసీఆర్ పథకమే, దాన్ని నువ్వు 2 సార్లు ఎగ్గొట్టినావు. రైతు బీమా కేసీఆర్ పథకమే, దాన్ని ఇలా నువ్వు చొప్పదండి మీటింగ్లో చెప్పుకున్నావు. 70,000 ఉద్యోగాలు కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చినాయి, దాన్ని నీ ఘనతగా ఇవాళ చొప్పదండి మీటింగ్లో చెప్పుకున్నావు. రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా చేసింది కేసీఆర్ గారే, అది నీ ఘనతగా ఇవాళ చొప్పదండి మీటింగ్లో చెప్పుకున్నావు. ఇంకో పచ్చి అబద్ధం మాట్లాడి ఇవాళ 25,000 కోట్ల వడ్డీ లేని రుణం ఇచ్చినా అన్నావు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఇచ్చినావా 25,000 కోట్ల వడ్డీ లేని రుణం? మాట్లాడదామా? అసెంబ్లీలో మాట్లాడదామా? మీడియా ప్రెస్ క్లబ్ సోమాజిగూడలో మాట్లాడదామా? ఎక్కడ మాట్లాడదామో చెప్పు. గదే కేసీఆర్ గారు ఇచ్చిన, మా ప్రభుత్వం ప్రవేశపెట్టిన 5 లక్షల రూపాయలకే వడ్డీ లేని రుణం వస్తున్నది. కానీ చెప్పుడేం చెప్పిండు చెప్పదండిలా? 25,000 కోట్లకు వడ్డీ లేని రుణం ఇచ్చిన. పచ్చి అబద్ధం. ఇట్స్ ఎ జోక్. అన్ని అబద్ధాలే. రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలకంతా మేలు చేసిన అంటాడు. రైతులకు రైతు బంధు ఎగ్గొట్టినావు, బోనస్ ఎగ్గొట్టినావు, పంటల బీమా ఎగ్గొట్టినావు, రుణమాఫీ ఎగ్గొట్టి రైతులు మోసం చేసినావు. విద్యార్థులు 2.5 ఏళ్లలో ₹1 ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా కేసీఆర్ గారు 19,500 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి పిల్లల్ని, ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల్ని చదివిస్తే 2.5 ఏళ్లలో ₹2 ఇవ్వకుండా పిల్లల్ని ఆగం చేసినావు. నిరుద్యోగులు మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలని మోసం, 4,000 నిరుద్యోగ భృతి అని మోసం, ఎగ్జామ్లకు ఫీజు లేదని చెప్పి మోసం చేసినావు. ఇక మహిళలు 2,500 మహాలక్ష్మి అని మోసం పెడితివి. మహిళలకు వడ్డీ లేని రుణం 1,00,000 కోట్లు, 25,000 కోట్లని అట్లా మోసం చేస్తేవి. బతుకమ్మ చీరలు బంద్ చేస్తేవి, కేసీఆర్ కిట్టు బంద్ చేస్తేవి, న్యూట్రిషన్ కిట్టు బంద్ చేస్తేవి, మహిళల్ని మోసం చేస్తేవి. ఈయన చొప్పదంలో చెప్తాడు, నేను మహిళలకు చేసినా, నిరుద్యోగులకు చేసినా, ఉద్యోగులకు చేసినా, రైతులకు చేసినావు. మోసం చేసినావు. చేసింది ఏం లేదు కానీ మోసం అయితే చేసినావు బరాబర్. ఇంకా దీనికినా ఏదో పెద్దగా మాట్లాడతాడు. మేము ఉన్నది అడిగితే ఏమంటాడంటే, నాకు శాపనార్థాలు పెడుతుండ్రు అన్న. నేను శాపనార్థాలు పెట్టినా? ఇప్పుడు నీ ఘనకార్యాలు చెప్పినా, నీ స్కాములు చెప్పినా, నీ మోసాలు బయట పెట్టినా, నువ్వు అమలు చేయని 6 గ్యారెంటీల గురించి మాట్లాడిన తప్ప నేనేమన్నా శాపనార్థాలు పెట్టినా? రేవంత్ రెడ్డి నీకు నువ్వు పెడుతున్నావు. శాపనార్థాలు పెట్టుడు నీకు అలవాటు, మాకు అది లేదు. ఇప్పటికైనా బుద్ధిగా మెదులుకో. ఆ హార్వర్డ్ పోయి వచ్చినావు, కొంచెమన్నా సంస్కారంతో మాట్లాడు. నేను ఈయన మారుతాడనైతే నాకు నమ్మకం లేదు. మరొక్కసారి తెలంగాణ మేధావులకు, బుద్ధిజీవులకు అందరూ కూడా ఇలా ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ఇది మన రాష్ట్ర ప్రతిష్టకు సంబంధించింది, మన రాష్ట్ర గౌరవానికి సంబంధించింది, ఉద్యమకారుల ఆత్మగౌరవానికి సంబంధించింది. అటు ఉద్యమకారులను, పోరాటాన్ని, ఉద్యమాన్ని తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తున్నాడు. ఈయన భాష వల్ల, ఈయన వ్యవహార శైలి వల్ల కూడా ఈ రాష్ట్రం యొక్క ప్రతిష్ట దెబ్బతింటుంది. దీన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని, మున్సిపల్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని చెప్పి